యాత్రికులతో వచ్చారు యాత్రికులు. ప్రశాంతంగా ఉండండి. ఎవరు కూడా ప్రశాంతంగా ఉండాలమ్మా. చెప్పేది వినండి అమ్మా, ప్రశాంతంగా ఉండాలా. హోమం జరుగుతా ఉంది కదా, ఏంటి మాట్లాడుతున్నారు మీరు? ఓం నమ శివాయ. ఉండ్ల బ్రహ్మేశ్వర స్వామికి, ఉండ్ల బ్రహ్మేశ్వర స్వామికి, రాజరాజేశ్వరి సమేత ఉండ్ల బ్రహ్మేశ్వర స్వామికి చూపిస్తారా. శంభో శంకర. అది ఆంధ్ర పైనుంచి లాంగ్ షాట్ తీసిన యాడ పడింది, ఎన్ని రోజులు పడిందని తెలియదు. బ్రహ్మేశ్వర స్వామికి, రాజరాజేశ్వరి సమేత గుళ్ళ బ్రహ్మేశ్వర స్వామికి.
జగమంతా నీదే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, నాగుపాము నీ మెడలో నా హారమా, నరులనెప్పుడు దాచే చెడు సంహారమా, తలన గంగ ఉన్న తీరని దాహమా, జోలవట్టి తిరగడము నీకవసరమా, నిండు నలుపు రూపమా, నిజాలేంటో చూపుమా, జంతు చర్మ దేహమా, అంతులేని సందేహమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, జగమంతా నీదే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా. పార్వతి సగభాగమై గణనాథుడి పునాది పుట్టుకవై వెలిగే నీకెందుకో శ్మశాన సంచారం, కుబేరునికి వరములు కుమ్మరించి అష్ట సిద్ధ నిధులు, నువ్వేమో భిక్షాటన అసలేంటి మర్మం, ఏ విశ్వమంతా నీ భక్త జనమే వాళ్ళ ఎదలన్నీ నీ నివాసమే, అయినా నీకు ఇల్లు లేదట ఎంతటి హాస్యమే, నీ మాట దాటి చిన్న చీమ కూడా కాటేయదుగా ఓ పరమేశ, ఓ చిటికేసి తీర్చెయ్యరాదమా అందరి హరిగోస, నిలకడంటూ లేని నిత్య ప్రయాణమా, నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా. నటరాజ స్వరూపమా, పంచభూతములన్నీ నీ వశమా, చావు పుట్టుకలనే మించినది నీ మహిమా, కైలాసం వీడవా కాస్తైనా చూడు జనము గొడవ, అనుమానం తీర్చవా నువ్వు మనిషా దేవుడివా, నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే నిలువెల్లా, నీకు మాత్రము సిద్ధంగా ఒళ్ళంత బూడిదేలా, ఒక ఏడు కాదు రెండేళ్లు కాదు ప్రతి ఏడు
అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా తలన గంగ ఉన్న తీరని దాహమా జోలె వట్టి తిరగడము నీకవసరమా కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎండి కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా మెచ్చినోడా ఒప్పు జక్కుల పూజలు అందినోడా అనంత జీవకోటి రేలినోడా నీవు ఆత్మలింగాని మాయలోడా కోటి లింగాల దర్శనమిచ్చేటోడా కురవై వీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడేటోడా నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ
దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా శంకర హరలింగ రూపుడా సంచార జగతి నావతోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఆత్మవు నీవే పరమాత్మవు నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా గిరీసురాసుత గౌరీ సఖీ అయ్యి నీ తోడుండా సంకాజోలే శంకు పుర్రే నీకు పుదంట రంగులేని నాగమణి మెడలో నా వెలుగుచుండా ఏమీ లేని భైరాగోలే యాచించుచుండా వెన్నెలనే తలపై కొలువై చిందులాడా ఎందుకురా బూడిద నీ నొసట గిరిజనమే నీకు బంధువులైరిరా సిరులున్న చిత్రపురా కలిమిలేమి కష్టము సుఖము ఓ నీ తూకములో అంతా ఒకటే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళపు సంద్రము నీవే ఓహో ఉండి లేనట్టుండే ఉనికివి నీవే ప్రళయ విలయ కాలాలకు కర్తవు నీవే సాధు జంగమాది దేవుడా బిలువామాల సుగంధాల పూసిన పూల పల్లకి మేళ తలపించేను కమనీయంగా శివుడా నీలీలా సద్గురు వేదం శంభుని నాదం అందాల ఈ సుందర ధామం నింగి నేలకు నిచ్చనలేసే పావన పీఠము ఈ దినమే గానం ప్రణవనాదముగా ఢమరుకమే ధిమి ధిమి మోగెనురా భూమి నుంచి గంగా దివికే పొంగెనురా నటరాజై శివుడే ఆడెనురా నమ శివాయ సిద్ధనమాయ ఓ సిద్ధనమాయ విశుద్ధనమాయ పంచాక్షరి జప మంత్రమే పరమ శివాయ కైవల్యం కైలాసం నమ శివాయ ఓహో అద్వైతం శివతత్వం సదా శివాయ పూర్ణం పరిపూర్ణం గురు పూర్ణనమాయ సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా సంచార జగతి నావతోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఆత్మవు నీవే పరమాత్మవు నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే
గుడ్డ భస్మంగా అయినా గంగమ్మ నడిచింది నీతో వసురలే తలదించి చూడంగా ఆ చందమామే చంద్ర వంకై ఎన్నెల పువ్వుగా మారంగా మరి నిప్పుల భాండాన్ని రెప్పతో మింగేసి ముక్కంటి వైనావు చిత్రంగా నాకు సర్పాలని ఆభరణాలై ఆడటి ఓలింగా కోటి దేవుళ్ళకు రూపం నీవు సోమనాథలింగా గౌరమ్మతో అధికాలు మేలు కలిగేసి కాండవ శివ తరువేయరా స్వామి బంధం పోలే చిన్నయ్యరా స్వామి బంబం పోలే తరువేయరా
करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि हर हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव हर
हतपापवृन्दम् सानन्दमानन्द वने वसन्तम् आनन्दकन्दम् हतपापवृन्दम् वाराणसीनाथ मनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये वाराणसीनाथ मनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये हर हर शम्भो 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 शिव महादेव शम्भो 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 शिव महादेव हर शम्भो 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 शिव महादेव शम्भो शम्भो शिव महादेव अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्यो परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम् अकालमृत्यो परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम् हर हर शम्भो शम्भो शिव महादेव शम्भो शम्भो शिव महादेव हर शम्भो शम्भो शिव महादेव शम्भो शम्भो शिव महादेव नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्ध्याय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय हर हर शम्भो शिव महादेव शम्भो शिव महादेव हर शम्भो शिव महादेव शम्भो शिव महादेव పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట నాగుపాముల నగలే నీకు మోజట సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట మహేశ్వర విశాల విశ్వమేలే నాయక అఖండాంకితమై తిని రాని సేవలో ఆదియోగి గరళా కంఠుడా ఆదియోగి ఘనశూలధారుడా ఆదియోగి పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట
తనువెల్ల పూసుకున్న నీకు దాసోహమై దిగంబర జగంబులోని సాటి ఎవరురా అహంబున విడనాడినాను రాని సేవలో ఆదియోగి అరుణాచల శివాదియోగి గౌరీ శంకర ఆదియోగి పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట త్రికాల రుద్రాయ హర వీరభద్రాయ శంభో హర హర మహాదేవ హర 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 మహాదేవ సకల చరాచరాలలోన చలనమైన ఓ గౌరీ సమేత ఉమాపతి నీవు మూలమై నిరంజన నిరంతరం నీ నామ స్మరణలో నిజ రూపాని దాసినవుతరా నీ సేవలో ఆదియోగి జటాధర శివాదియోగి గౌరీ శంకర ఆదియోగి ఆది మొదలు అంతమేది లేనే లేదట ఆది అంతములకు అంతరంగమే నువ్వట అనంత దృష్టి కాల సృష్టిలోక పాలక అచింత్యాయ చింతయరుగరాని సేవలో ఆదియోగి అరుణాచల శివాదియోగి గౌరీ శంకర ఆదియోగి ఢం ఢమా ఢమరుకనాద నాగభూషణ నీలలోహితాయ నీవే ఎల్ల జగతిన సదాశివ సమస్త లోక శాంతి కారక స్వయంభులింగ జన్మ చాలు నాని సేవలో ఆదియోగి జటాధర శివాదియోగి గౌరీ నందివాహన నాగభూషణ దోషనాశ వినాశన సృష్టికారణ నష్టహారణ
తమో రజో సత్వగుణ విమోచన మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించెనట. బ్రహ్మ విష్ణువుల అహం అనిగెనట. సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసినట. అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమ. సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట. మాఘమాసమున మళ్ళీ పుట్టావట. బ్రహ్మ విష్ణువుల తగువును తీర్చావట. మహాశివరాత్రిగా మహిలో నిలిచావట. అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమ. నిదురా ఆహారం అన్నీ మానేస్తా ఉండి ఉపవాసం చేస్తాం జాగారం. జ్ఞానం నీ నేత్రం నీతే నీ సూత్రం. మూడో నీ నేత్రం తెరిస్తే చెడు భస్మం. జగమే నీ రూపం. తారరే తారరే రే తారరే తారరే రే తారరే తారరే రే తారరే తారరే రే. అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమ. సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట. మాఘమాసమున మళ్ళీ పుట్టావట. బ్రహ్మ విష్ణువుల తగువును తీర్చావట. మహాశివరాత్రిగా మహిలో నిలిచావట. అరే ఓ జంగమా విభూతి లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా బ్రాహ్మణేభ్యో నమో నమః. ఆజన్య ప్రాణాయామ సౌమత్తం విశాఖ ఏదేశ భూంకారక ఏదేశ మంగళేన పూజా కర్మ సమారభేత్. దైవీ గాయత్రి ఛంద ప్రాణాయామే ఓం సత్యం ఓం తత్సవితురేయం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాసో జ్యోతిరజామృతం బ్రహ్మవో భవిష్యరం శుభే శుభే ముహూర్తే అద్య బ్రహ్మణః దివ్యపరార్తే శ్రీ శ్రీధవరాహ కృతే దైవసేమన్వంద్రే కలి వరదుర్గాసునేత రాజరాజేశ్వరేత గుల్ల బ్రహ్మే పురస్వామి క్షేత్ర గురునామ సంవత్సరం ఉత్తరాయణే శిశిరఋతు మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం దివే భాద్రపదమాసస్తు స్థిరమాసే శుభమాసే శుభనక్షత్రే అక్షుదేవగండికేర్ కలప్రేణ కలశారాగమహం కరిష్యే కలశం గంధపుష్పాఖ్యదేరభ్యస్యాం కలశోపరస్తం
ముఖ్యంగా సర్వే సప్త గోపాలసుందర ముఖ్యేశ్వర నిర్వేద సామవేద సుగ్రమ అనేక సర్వే కలక ముఖమాధృత ఆయాందేవ పూజార్థం దుర్గక్షేకారక లంగేకమణి గోదా గోదా లోపలి త్రేపరిస్తే ఉక్తై యజ్ఞేన వర్తతే ఆ కోప ఇదం సర్వం విశ్వ భూతాన్యాపత్తం నా గుష్టాభో స్వదే గుష్టాభో గుష్టాభో సత్యమా సర్వ దేవతా భూమిత్వర భవం కల్పేన వికర్మ అతో ధర్మం ప్రార్థయేత్ ఓం గణాత్మా గణపతిం భవామహ జపయుతం వేదాంత నమస్కారస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మరుత్పద ఆరత్రం లోకదస్తే దశారం సాయిహం సాయితం ప్రవాహనం సుజక్తిం భక్తిపుత్ర భరదార్గతం పూర్వో గణపతిం భావామహ జగన్నాథ యావత్ పూజావసారకం కామత్వం ప్రీతి భావేన బ్రహ్మే కలిగి నందస్య గవిలో గవికలిగా భగవద్ సదీర్ఘ విఘ్నాలు ఆవాహయామి ఆసంవర్పయామి ఆదయోః భాగ్యం సమర్పయామి హస్తయోః ఐశ్వర్యం సమర్పయామి ముఖే ఆగమయం సమర్పయామి ఔపచారిక స్నానం ఓం ఆ పవిత్రామే అవస్థాన మోక్షేత దాత అహిరణాయ దిక్కతే గౌరవ మూర్త అస్య భార్యేన జగదేవ మాతర అస్త్రామూర్ధని అభివస్త్ర సుమసనాయ విహారేణ సుగ్రహ పరిమాణ అని చంద్రాభర్తవే హిరణ్యాదస్వాహం తనోహర్ భూతవ వస్త్రార్ ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం వికటాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం గణాయ నమః శరణభారతాయ నమః అవసిద్ధిప్రదాయకాయ నమః మహాగణాధిపతయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పార్చనాన్ని ధూపమాగ్రామయామి వనస్పతిర్భవయంతి సువర్ణ పుణ్య మంత్రముద్రాలయామి ఆంతరికమాలయామి సమస్త రాజోపచార దేవోపచార సత్వోపచార భక్తోపచార సర్వోపచార పూజాం సమర్పయామి యస్యం యాదేవ పరిపూర్ణందాస్మి అనేన జ్ఞాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి మహాగణాధిపతి ప్రసాదం శిరసా బ్రహ్మామి కళ్యాణ కార్యక్రమంలో ఎప్పుడు చేసుకున్నా కానీ మీలో కళ్యాణాలు కరెక్ట్గా సమయానికి వచ్చేసి దివరాత్రులు ముఖ్యంగా స్నానం తింటారు. ఇవన్నీ కూడా జరగాల మా ఇందులో కళ్యాణానికి. గణపతి పూజ మనం గణపతి పూజ కూడా ఆరంభం చేయాలి. ఒకసారి బ్రహ్మాంక మన యొక్క లోకాన్ని తయారు చేయడం సృష్టికర్త కదా, సృష్టి చేయడానికి మనుషులు తయారు చేస్తా ఉన్నారంట. చేస్తుంటే మాటికి ఒక కాలు చెయ్యి ఏది పోతా ఉంది. చెప్తా ఉంటే ఏం చెప్తారు, ఇది ఒక శివపురాణంలో ఏమి పొడుగునే మీరు నమస్కారం చేసుకుంటున్నారా ఆయన ప్రార్థన పద్మనాభాయ దామోదరాయ గంగశాయ వాసుదేవాయ మహాభద్రన్మ వృద్ధాయ ప్రజోత్తమాయ అధోక్షాయ మహార్గుమాయ అచ్యుతాయ మా జనార్దనాయ ఆయుషమస్సు ఆరోగ్యమస్సు మాకు కన్న సంపృక్తులకు పుత్ర సంపృక్తులకు వేద సంపృక్తులకు నాయక సంపృక్తులకు వ్యక్తి మహిళ అన్నయాక సమస్య ఆ లక్ష్య మోట యోగమల్ల గుంపాస్ వస్తువు గల అనేక భక్త అర్థన విస్తార రూపాన్ని విధన్న మొదటి ప్రతి సంభార్య హృదయంలో శుభార్థం పుణ్యాహవచనం చేసుకున్నారు. పుణ్యాహవచనం అంటే కార్యక్రమం అది మనకు మొదలవుతుంది. లేవా
स्वस्ति मे वनस्पते नमस्य कृष्णदे रुद्राय नमः रुद्राय कृष्णदे नमस्ते अस्तु मामाहि श्रीकृष्णो नमस्ते अस्तु माहाइन्दे दुर्गादेव सकने रामगाय ब्रह्म उत्तमने सुन्दे ओम स्वस्ति नस्कने अस्तु प्रतिसुमना भवा యోన్ పుణ్య మేరో పుష్కరుషి ఈ యొక్క దీని మీద నిస్వరూప పశువు వరంది ముహూర్తో అస్తు ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ఓం లక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః అరుంధతికృష్ణాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః ఎక్కడ కూర్చో చూడు సంపత్తి శివలక్ష్మీ కీర్తిరావశక్తిపరాయ మండప స్నపన మండప యాగ మండప వైవాహిక మండప నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ విమాసోత్సవ అయనోత్సవ సౌందర్యస్య తేజోమనిషద విగ్రహస్య భక్షకాంక్షిత దాన నిపుణ్యస్య సకల తేజసాభ్యాసరాధన తానింద్రియావదకుడు సర్వమాయుర్వాసనం అహే బుద్ధిమంత్రం మే నమో వ్యూభ్యో నమ ఆసీనేభ్యః యజమాదేవతాం యది శక్నవామ మధ్యాహ్న సముద్రం. ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది. ఏంటమ్మా కంకణధారణం? కంకణం కట్టుకుంటే ఆ యొక్క పని అంత సవ్యంగా జరుగుతుంది. తర్వాత ఈ కంకణం కట్టుకున్నా కానీ ఏ ఇబ్బంది లేకుండా మనం కంకణం కట్టుకుంటాం. ఓం రక్షాబంధనదే రక్షాబంధనదేవోస్తు ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకైక పృథివీ అనంత సూక్ష్మ ఏకా బ్రాహ్మణోసురభయర్షిబంధవే त्र्यंबकं यजामहे देवं दक्षिणास्ते कंकणं बध्नामि वाद्यं भजन्ति అందరూ కూడా ఆ కంకణాన్ని చూసి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుని మనసులో ఓం నమ శివాయ ఇది మంత్రేణ దేవస్య దక్షిణాస్తే కంకణం బధ్యేయాత్ రక్షామండల ముహూర్త సుముహూర్త అస్తు. వాద్యం భజంత్రి గట్టిమేళం స్వామి అర్యమణం బృహస్పతిమింద్ర ఇంద్రానంద ఏకోదయ వాచ విష్ణోగం సరస్వతీగం తపింతరంజువాజనం ఓం సోమోగం రాజాన ప్రణమగ్నేమన్యురావహే ఆదిత్యాన్ విష్ణోగం సూర్య బ్రహ్మణశ్చ బృహస్పతి విష్ణుప్రదన అభిష్పృతో పవత్యో దదాత్ ఓం వాచాన్ విష్ణుందా ఓం యత్ర యంతి స్తోత్రార్జంతే దక్షిణతో వృషభ ఏది భవ్యః. మన ఇళ్ళలో కూడా ఇంట్లోనే ఒక కౌతుక బంధం కట్టుకొని వచ్చేస్తాం కదా, ఏమంటారు బాసింగం అంటాం కదా, మనం బాసింగాలు కట్టుకొని గడి మీద పోసుకుని వస్తాం. స్వామివారికి ఇక్కడ అమ్మవారికి స్వామివారికి కూడా ఇక్కడ కౌతుక బంధనం జరుగుతూ ఉంది. కౌతుక బంధనం
అందరూ ప్రస్తుతాలు నూతన యజ్ఞోపవీత ధారణ స్వామి గారికి జరుగుతుంది. అందరూ చూసి గట్టిగా నమస్కారం చేసుకోండి. ఒకసారి నాయన వాక్యం భయంత్రి గట్టి మేడం ఉండాలి పెళ్లి కావాలంటే. కాబట్టి ఒక రెండవ జన్మన వస్తుంది. ప్రయోగంగా విశేషనిష్టాయ నీ గుణ బ్రహ్మేశ్వర స్వామిన నీ రాజరాజేశ్వరి దివ్య కళా కళ్యాణ మహోత్సవాఖ్య కర్మణి కన్యావరుణంకారయిష్యే సంతు కంత ఏదిస్తకాయ ఎంతిలో వరయం సమర్యమా సంభాగో నినీయ సంజాపస్య హోనంతు దేవా పెళ్లి తీసుకొచ్చారు. తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటావా అంటే చేసుకుంటాము అని చెప్తారు. కన్య మరణం అనే కార్యక్రమం అన్నమాట. ఇప్పుడు అసలు ఎవరయ్యా అమ్మాయి ఎవరు అబ్బాయి అసలు అనేది మనకు ఈ యొక్క గోత్రవరులు అంటారు. మన ఇందులో కూడా మీ యొక్క గోత్రం చెప్తుంటాం కదా. అసలు ఎవరి పుత్రిక, ఎవరి పౌత్రిక, ఎవరి మనవరాలు, ఎవరి మునివరాలు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్గా శివుని ప్రవరం అసలు ఎవరు చేసుకున్నారు? ఇప్పుడు శివుని చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారు? రాజరాజ గురుదేవి వాళ్ళ ప్రవణ చెప్తున్నారు. ఎవరి పుత్రిక నిదానంగా వినండి. బ్రాహ్మణే శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పరపరాన్విత పరమశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం ఓ బ్రాహ్మణే శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాశ్వరుడు అయిపోయాడు. ఇప్పుడు అమ్మవారి యొక్క అమ్మవారు కాశీపావత్సరణ ప్రియార్జ ప్రమాణిత కాశీపద గోత్రోద్భవస్య మందరాజ ధర్మ కళ్యాణం కోసం స్వామి పెళ్లి చేసుకున్నయ్యా అంటే రుణీత్వం చేసుకుంటాను అని చెప్తున్నాడు. రుణీత్వం తథీదాస్యామి ఏ మంత్రి ఓం రుణీత్వం 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 ఆయన భజించున్నాడు. అక్కడికి మనం కాలుగడి కన్యాదానం చేస్తాం కదా. ఈ యొక్క కాలుగడిగే ఇది కన్యాదానం అంటే పక్కం అంటే రెండు కలిపి అబ్బాయి చాలా దూరం నుంచి ఓం భగవతే దేవదేవాయ ఇదమాసనం స్వామి వచ్చి కూర్చున్నాడు. ఇదమాసనం స్వామి ఇదే ఆసనం కూర్చోబెట్టేశారు. అబ్బాయి కన్యాదాతలు అర్థమైందా? మీ తరఫున స్వామి గారు చేస్తున్నారు. కన్యాదాత యొక్క చేస్తే కన్యాదానం చేస్తే ఎంతటి ఇది వస్తుందో మీకు తర్వాత చెప్తాను కదా. అందరూ ప్రశాంతంగా ఇంకా అక్కడ మాట్లాడుకున్నారు. ఎప్పుడు మాట్లాడకూడదు, కూర్చొని రావడం లేదు ఇక్కడ. అందరూ కూడా ప్రశాంతంగా వినండి. స్వామి వారి యొక్క పాదం చరణం పవిత్రం వితతం పురాణం కేన భూతస్థలభూతాని కేన పవిత్రేణ శుద్ధేన భూత అసిమాత్మానమరా గురించి చూసావు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చినావు. ఎంత బాగున్నావు నువ్వు. అబ్బా పరమేశ్వరునివే ఎంత బాగున్నావు స్వామి, అందంగా వచ్చావు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చావు అని చెప్పేసి ఆయన పోరాడమని కోరుతాం. ఏమి ఒక మంత్రాలతో స్వామి గారి పోయిన తర్వాత ఈ యొక్క ఒకసారి భుజాన్ని తగలండి. ఓం మయి మహోమయి శోమయీంద్ర ఇంద్రియం వీర్యం. ఇప్పుడు స్వామి వారికి గంగాధరం మకేశం అర్థచంద్ర సమన్వితం వ్యాఘ్రచర్మాంబరం కింకరే శుభగాన్వితం ధ్యాయే దేవం ఆదేవం సర్వసంపత్సముద్రయే దేవదేవమాప్తారం ధ్యాత్మా సంపూజ్యతే స్వస్తే ఏకై బ్రాహ్మణే శుభధార్మికే సర్వభాగ్య సమాయుక్తం నృత్యగీతమాన్వితం స్వస్తే స్వభాగ సుందరే అయో మధుభక్తంచ వస్త్రాలను కృత్య వస్త్రాలు పెట్టండి. ఎవరైనా ఇచ్చింది వస్త్రాలు ఏంటి అమ్మా ఇక్కడ అందరూ కూడా వస్త్రాలుగా మదభ్యం పరమన్నాద్యం వీర్యాహం మధులో మదభ్యేన పరమాన్నాద్యేన వీర్యేణ పరమాన్నాదో మదభ్యూతాని మధువాతారుతాయతే మధుక్షరంతి మాధుర్యేణ సంతోషతే మధు
ఇచ్చాడు స్వామివారికి అవసరపై వచ్చాడు కాబట్టి మధుపర్కాయ ఇస్తేనే శక్తి వచ్చింది స్వామికి ఎంతో కూడా చూసిన స్వామికి చాలా సంతోషంగా చంద్ర చంద్ర కాస్తేయ కస్తూరి యక్షతమాన్ నారికేల లవంగార్చ వర్ష విజ్ఞేషకముష్టు మహావైభవ మార్గేణ సంప్రాప్య శివసన్నిధౌ ఈ ద్రవ్యానుచార్య పుణ్యాహజనేన హృదయాయ నమః ఇది నిరీక్షణాలు శివ సంస్కార సిద్ధిం కృత్వా ప్రే విద్యాయి ఆమకార్ణ విద్యాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కో తర్వాత వస్త్రాలు ఇస్తారు వస్త్రాలకు సంబంధించిన మంత్రం ఇది కూడా అందరూ కూడా ఓం నమః శివాయ నమస్కారం చేసుకోండి. ఈ యొక్క తర్వాత మధుపర్కాలు అయిపోయిన తర్వాత స్వామివారికి వస్త్రాలు కూడా సమర్పించిన తర్వాత మనం ఈ యొక్క కార్యక్రమంలో ఆవులు ఇవ్వాలంట గోవు స్వామివారికి. దీంతో పాటు ఏమని యజ్ఞాలు చేసుకోవాలంటే పూర్వం కూడా పచితిం మా కుర్వతి పచిం మనుష్యేషు భూయాసం గౌర్జేనుపభ్యామాత రుద్రాణాం ద్వైతావసుతం కానీ కన్యాదాత దానం ఇవ్వడం ఫస్ట్ నుంచి కూడా ఉంది. అప్పుడు వరకు మనకి పేరు లేదు దానికి. దానం అంటున్నారు, రకరకాల దానాలతో యొక్క చేస్తున్నారు. ఓం సా విరాట్ తన్మాక్షాయ తస్య దేశీయ తన్మభూర్జందాః ఓం కల్పయత. నేను తీసుకొని మీరు ఇచ్చిన ఆవును చక్కగా సాకుంటాను. దానికి కావలసిన ఇది చేసుకుంటూ స్వామివారి యొక్క ప్రతి పూజా కార్యక్రమానికి నాకు ఆలోచనందుకు మీకు కూడా ధన్యవాదాలు మామయ్య అని స్వామివారు వాళ్ళ మామను నమస్కారం చేసుకున్నారంట. ఆవును ఇచ్చేశారు. ఈ యొక్క తర్వాత వస్త్రంలో వాళ్ళిద్దరు కూడా మనం అందరిచిన వస్త్రాలు కట్టేసుకున్నారు. మధ్యలో వస్త్రాలు మారుతున్నారు కదా. మహాజరోగ మధ్యే పరిభ్రమమానామేక కోటి బ్రహ్మాండామేకదమే అభ్యక్త ప్రకృతిహరంకారాకాశవాయువస్నిజల పృథివ్యారుణై సప్తతిరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండకరమండలే ఆధారశక్తి వరాకూర్ణ అనంతాదిష్టో పరిప్రవృత్తానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతావాక్య సప్తలోకానామూర్తభాగే భూలోక ప్రథమ పక్షే ప్రథమ దివసే అహాని ద్వితీయామే వైపసవర్ణి ధర్మసావర్ణి యక్షావర్ణి రుద్రసావర్ణి బ్రహ్మసావర్ణి నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతువు మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఋతౌ వాసరః భాగవతో స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరుణ ఏవం గుణ చక్రే విచిత్రాభిః కర్మ గతిభిః నానా యోనిషు పునః జనిత్వనా వార్ధకేషు రహసి ప్రకాశే చ మనో వాక్కాయ కర్మ అర్థం. చూడండి, ఇది కూడా సంబంధాల మహాపాతకాలు కూడా ఈ యొక్క కళ్యాణం కన్యాదానంతో పటాపంచలేకపోతాయంట. ఇక ఈ సూర్యమండల పర్యంతం మత్ వంశానాం మాతృ వంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహిత కామాతప సంజాత కాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభిః ఉత్తీర్యః శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం. మాత్రం అనుకోండి, ఇదంతా కన్యాదాతలు. అటువంటి పుణ్యం మీకు వస్తుంది. కన్యాం సాలం కృతాం సాధ్యం సుశీలాయుర్వేదే మహేశ్వరా ఇయాం గౌరీం లక్ష్మీ మమ సుతాం సా ధర్మచారీం తదా ప్రతీచ్య క్షీరాం భద్రంతే పాణిం గృహ్ణन्तు పాణినా ఇమాం పార్వతీం రాజరాజేశ్వరీం నామ్నీం కన్యాం సాక్షాత్ నారాయణ స్వరూపాయ ఎవరైతే పరమేశ్వర స్వరూపాయ శ్రీ బ్రహ్మేశ్వర స్వామినేవరాయ ధర్మ ప్రజాసహిత్వ కర్మాభ్య ప్రతిపాదయామి.
యొక్క కళ్యాణము ధర్మ ప్రజాపత్యం పెళ్లి చేసుకోండి స్వామి అంటే సత్యం. భార్య పక్కన లేకపోతే యాగా చేయడానికి పనికిరారు. భార్య పక్కన ఉంటేనే యాగా చేయడానికి. కాబట్టి ధర్మ ప్రజాపత్యం అంటున్నాడు. ధర్మ కళ్యాణాన్ని కన్యా అందరూ కూడా ఒకసారి అందరూ కూడా ఓం నమ శివాయ అన్నాడు. ఓం నమ శివాయ. బ్రహ్మేశ్వర స్వామికి, బ్రహ్మేశ్వర స్వామికి. గట్టిగా టిఫిన్ చేయకుండా గట్టిగా కూడా ఒక్కసారి స్వామి వారు దగ్గర పెట్టుకోవాలా. గుండ్ల బ్రహ్మేశ్వర స్వామికి. ఇది నారకేళ ఫల పుష్పాక్షిత హిరణ్య సహితం కన్యా దక్షిణహస్తం వరస్య దక్షిణహస్తే ఉదక పూర్వం ఉంటాను మామయ్య, ఉంటాను మామగారు అని చెప్తా ఉన్నాడు. ఎవరు? గుండ్ల స్వామి. అమ్మవారికి చేస్తున్నాడు కదా, ఉంటాను మామగారు, ఉంటాను మామగారు అని చెప్తా ఉన్నాడు. ధర్మేజ నాది చరితవ్య నాది జరామి. ధర్మేజ అర్ధేజ కామేజ వైజ నాది చరితవ్య నాది జరామి. యొక్క స్వామ్య ద్రౌపది తారామండోదరి దమయించాలి మహాపతివ్రత. మహాపతివ్రత కూడా వచ్చుకుంటున్నారంట స్వామి వారి పిల్లలు. మనకార్తమిని రఘుపాలి పుణ్యభుజానాం గంగా నర్మదా తుంగభద్రా మహామహారిణి కృష్ణవేణి గోదావరి కావేరి వీరవత్యాది మహిమ నదీనాం జంబు నింబ కదంబచు నాగజాదేవ ప్రచేతకి చంపక మల్లికా మాలవ్యాది మాలవ్యాది పాలు రెడీ స్వామి వారికి అవంతకవే ఒక మాలగా ఏర్పడినాయంట. ఒక చెట్టు అవినక ధ్వనిన మేఘంలో నుంచి పెద్ద పెద్ద భజంత్రులు వినిపిస్తున్నాయంట. మన మీద కాదు, భజంత్రులు అంట కూడా ఆనంద ప్రాణం చెప్తున్నానంట. అయోధ్య కాశీ పురుషోత్తమ రామేశ్వరాది పుణ్యనగరి పర్వత ఇవ విచారి ఇంద్రే ఇహవా దురంతిష్ట ఇహ రాష్ట్రముదారయ అభిదుష్టపురన్యత అతరేష్యంతు శత్రవ ఇంద్ర ఇవో వృత్రాదిష్ట అపక్షేత్రాన్ని సంజయన్న ఇంద్ర ఏడమదీకరత్ ధ్రువం ధ్రువేణ హరిషా తస్మై దేవ అతిబ్రువన్న అని చెప్తాము. ఏమి పెళ్లిలో ఉంటాం కదా, జీలకర్ర పొలం పెట్టుకునేది అమ్మాయి ఇట్లా పెడితే ఇక్కడ వస్తున్నారు. ఎవరి పక్క, ఎవరి పక్క? కెమెరా పక్క. అది చూడకూడదు. వెంటనే శుభప్రదం శుభభద్రం కళ్యాణం మంగళప్రదం వంశవర్ధన కార్యామి మంత్రపుష్పం సమర్పయామి. అత మాంగళ్యధార పూర్ణే నిక్షిప్య భగవద్జ్ఞాం సంప్రాప్య దేవ్యాఖండ దేశే. అందరూ కూడా పవిత్రం గురుదుర్వద అత మంగ నీరాజన దివం భయం చూపిస్తారు. అందరూ కూడా సుమంగులుగా ఉండాలి. మీ యొక్క కోరికలైనంత మనసులో అందరూ కూడా ఈ యొక్క మాంగళ్యాన్ని దర్శించుకొని ఒకసారి మనసులో ఓం నమ శివాయ అని మనసులో అనుకొని అందరూ కూడా నమస్కారం చేసుకోండి. గుండ్ల బ్రహ్మేశ్వర స్వామికి, గుండ్ల బ్రహ్మేశ్వర స్వామికి.
పావక ప్రచక్రమృద్వార్యావః శతం పవిత్రారితరాజ్ఞాసాం దేవాదికరణంఖ్యేపదానివిష్టాః నివిష్టాః యా అగ్నం దర్భంగతే పూర్వర్మాస్తాపాపత్యపర్యాత్. ఇక అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసేసినాక సీతారామణ చేస్తాం. ఇక ఇదంతా అయిన తర్వాత లోక కళ్యాణం అందరూ బాగుండాలి. లోక రక్షణ అంటే అందరూ రక్షణగా ఉండాలి. ఏమి తర్వాత పెంచే విజ్ఞానితుడికి పొందే ప్రధానించడం. ఇలాగే 100 సంవత్సరాలు ఇద్దరు కూడా ఉండి మా లోకాన్ని కళ్యాణంగా మంచిగా రక్షించాలన్న ఉద్దేశంతో లోక కళ్యాణం అక్షంతంగా చంద్రబాబు ఏమి తలవారు తలంబ్రాలు అని చెప్తా ఉంటారు. మామూలుగా 10 పెళ్ళి ఎంతో మనసు జరగాల. అంతే కదమ్మా. ఏమి 9 ఏళ్ళంటే 9 రెండు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తాం. అయిపోయి एवं तृतीयपर्याये पूर्वं पद्मञ्जलो वरेण क्रिया यथा तदैव वराञ्जलो वधूपुरात्या तृतीयपर्याये वधूः स्वतण्डलोपयोग्य पूर्ववत् प्रजापतिसूयतां यशः वशवो मे कामसमृद्ध्यताम् तृतीयपर्याये वरस्य पूर्व प्रजापति श्रेतामिजः यज्ञो मे काम समृद्ध्यताम् तुष्टिं चतुर्थं प्रियो मे काम समृद्ध्यताम्.
డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడు మా ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడు మా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా మంచి మల్లెలన్నీ ఒళ్ళో బోసుకొని కొప్పున ముడిసెను దండలల్లుకొని దేవరాని ఊసు కళ్ళ నింపుకొని ఎదురేగే పున్నమి వెన్నెలంపుకొని ఏ దారినొత్త ఒకే దారినాథుడ బదులు ఏమయ్య ఓ భద్రినాథుడ డంగురు 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 మా శివ వయ్యారి మా శివ
శోకాలు బాపెట్టి దేవుడ ముక్కంటి లోకాలు ఏలటి నందిషని తోటి ఆ సరిజోడ నీ తోడ కానంగా నీ పొంటి సరసంగ చేరంగ సాగేరతో వంటి పంచభూతాలలో కొలువైన ఈశ కొంచెమన్న జాలి చూపు మహేష డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా బసవా బసవయ్యా బసవనాథ ఆ బూడిద దేహపు బైరాగి రావాడు వల్ల కాడు ఒగ్గి ఉండలేనివాడు ఆహా ఏదడిగినా ఇచ్చే ఆది యోగివాడు డంగురు డంగురు డమరు నాద ప్రియుడు దేవాది దేవుళ్ళ దేవదేవుడు పార్వతమ్మ జంట కోరిన సకుడు డంగురు డంగురు ఆహా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా ఓం నమః శివ ఓంకార మా శివ శంకర గౌరీ వెంకటేశ్వరుడు ఓం నమః శివ ఓంకార మా శివ శంకర గౌరీ వెంకటేశ్వరుడు మా డంగురు డంగురు మా శివ వయ్యారి మా శివ డంగురు మా డంగురు డంగురు మా శివ వయ్యారి మా శివ డంగురు మా వయ్యారి మా శివ డంగురు మా వయ్యారి మా శివ డంగురు మా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవ ఆ పాల నుండి కావరా నీ అగలే కాచిమైన గుట్టని మూడు కొల్ల రేడువురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర నమ శివాయ రుద్రాయ భద్రాయ శర్వాయ సర్వాయ శివ పూజకు వేళాయే కదలిరా ఓం నమ శివాయ శివరాత్రికి శివ శివాని అవని గొంతు విప్పెరా జాగారం జయధ్వానం జగమే కైలాసమై ఆడెరా ఆటలాడుకుంటూ శంకరుడా నీ పాట వాడుకుంటూ ఈశ్వరుడా తెల్లవార్లు భక్తితోటి నిన్ను మొక్కి పూజలు చేసామురా మేలు సామి వయ్య శంకర నువ్వు లేని చోటు ఎక్కడుందిరా గరలాన్ని తాగే గరళ కంఠుడా సరిలేని సామి నిలిచినావురా భూగోళమంతా నీలీల కాదా భూతనాద రాత నీవురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర ఓం నమ శివాయ యోగాయ భోగాయ రాగాయ రమ్యాయ పంచాక్షరి వేదంగా మోగెరా ఓం నమ శివాయ
మొక్కులను తీర్చుకొని నీ పేరు వేయి తీర్లు తలుచుకొని మళ్ళీ మళ్ళీ నిన్ను మొక్కుకుంటూ కొలిసేము ఈశ్వర. జాగులేదు నీకు శంకర, జాలి గుండె నీది శివ శంకర. వరమియ్యవయ్యా ఓరి శంకర, కొలలేని ప్రేమ మాకు నీవురా. ఆకాశమంతా ఆదరణ నీది, అంత నీవు ఆది శంకర. రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణ హర. రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర. గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా. ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా. హర హర ఈశ్వర శంభో శివ శంకర. ఓం నమః శివాయ నీలకంధర. శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర. Hi, this is Venkatesh here. Hey guys, this is DSP. Hi, this is Gopi Sundar. Hi, this is Vijay Devarkonda. Hi, this is Samantha and you're watching Mango Music. Do subscribe Mango Music. Do subscribe. Subscribe to Mango Music. Please subscribe to Mango Music. Please subscribe to Mango Music. Stay tuned to Mango Music. You're watching Mango Music. For all your latest updates, please subscribe to Mango Music. పెచ్చులు గట్టిన జుట్టు పామే నీ మెడ సుట్టు ఉలితోలే నీ కట్టు పరమేశాను బడుగెట్టు కాడు నీదే కైలాసం నీదే ఆయువు నీదే పోతే ఆత్మ నీదే పొట్టు నీవే చేర్చేదెట్టు నీవే ఆది నీవే అంతకు అంతు నీవే శవాల సెగ పొగ గంగా సిగలిప్పి కుసున్నావయ్యా సాంబయ్యా దిగవయ్యా శివ శంభో నమ శివాయ శివలింగాలగవయ్యా నిను గంగా పింగాయ్యా సాంబయ్యా దిగవయ్యా శివ శంభో నమ శివాయ శివలింగాలగవయ్యా నిను గంగా పింగాయ్యా. మూడు కన్నులోడి వంట చూసినావు మూడో గంట మాడి బూడిదవునంట విశ్వేశ్వర విశ్వమంతా నీ చుట్టూ కాటి మంట ఆ పొగలే ధూపమంట పాపాలకు కాలిపోయే దేహం నైవేద్యమంట అండపిండ బ్రహ్మాండాలకు అధిపతి నువ్వేనట మృత్యుంజయ నిను జపిస్తే మృత్యువు దరిరాదట కాశీ వారణాసి తీర్థాలు ఏమైనా కనుమూసి కోరుకుంటే కళ్ళ ముందే వెలిసేవట సాంబయ్యా దిగవయ్యా శివ శంభో నమ శివాయ శివలింగాలగవయ్యా నిను గంగా పింగాయ్యా సాంబయ్యా దిగవయ్యా శివ శంభో నమ శివాయ శివలింగాలగవయ్యా నిను గంగా పింగాయ్యా. గరణం కంఠాన దాసి జగతికి జీవాన్ని పోసి జగదీశుడివైనావట ఓ కైలాసవాసి ఒంటికి భస్మాన్ని పూసి డమడమ తాండవమే చేసి పునర్జన్మనిచ్చావట వచ్చామో నీ కాసి మా కోర్కెలు నీకు చేర్చగా నందినిచ్చినావట నంది చెవిలో రంది చెప్పితే నీకు చేరుతాయట భవరుద్ర వీరభద్ర పిలిచే పేరులు ఎన్నైనా నీ నామం ఓం శివోహం అంటే కరిగి కరుణిస్తావంట సాంబయ్యా దిగవయ్యా శివ శంభో నమ